ఈ వీడియోలో మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అనే ట్రిక్ని తెలుసుకోబోతున్నాం. సో నార్మల్గా మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ని అయితే ఈజీగా ఫైండ్ చేయగలుగుతాం. సో పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ √144 అంటే 12, అదేవిధంగా √81 అంటే 9. సో ఈ విధంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో అదేవిధంగా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇది కొంచెం డిఫికల్ట్. సో ఈ డిఫికల్ట్ని మనం ఈజీ చేద్దాం. సో బై యూజింగ్ మన ఫార్ములా. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా √a+b =√a + b/2√b. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్ √87 ఉంది. సో దాన్ని మనం √a+b ఫామ్లో తెచ్చుకుంటాం. సో ఎలా తెచ్చుకుంటాం? సో దాన్ని డివైడ్ చేస్తాం. సో √87ని నియరెస్ట్ స్క్వేర్ ప్లస్తో డివైడ్ చేసుకుంటాం. సో హియర్ నియరెస్ట్ స్క్వేర్ ఎంత? √87కి √81 ప్లస్ రిమైనింగ్ 6. సో టోటల్ సేమ్ వాల్యూ, మనకి వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు. సో దీన్ని ఇదే ఫామ్లో ఉంది, మనకి √a+b ఫామ్లో ఉంది. దాన్ని దగ్గర తీసుకెళ్ళి మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేది. సో మన ఫార్ములాలో √81 + 6/2 √81. సో హియర్ √81 వాల్యూ ఇచ్చి ఎంత? 9. సో ప్లస్ ఇక్కడ 6 2లో 3 టైమ్స్ పోతుంది. సో హియర్ √81 వాల్యూ వచ్చి అలాగూ 9. సో మళ్ళీ అగైన్ 3 9లో 3 టైమ్స్ పోతుంది. సో మనకు వచ్చే వాల్యూ 1/3. హియర్ మనకు మిగిలే వాల్యూ వచ్చి 9 + 1/3. సో మనకి 1/3 వాల్యూ అనేది తెలుసు, 0.3.3. సో దీనికి యాడ్ చేసాము 9.3.3 అనేది మన ఆన్సర్. సో ఈ విధంగా మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీరు √114 వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిక్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.